హాయ్, మీరు చూసే ఈ యూనిక్ డిజైన్ని ఎలా కట్ చేశానో, ఎలా స్టిచ్ చేశానో ఈ షార్ట్ వీడియోలో చూసేయండి. నార్మల్గా ఫస్ట్ మనం లైనింగ్ని కట్ చేసుకుంటాం కదా, అలా లైనింగ్ని కట్ చేసుకున్నాక టక్స్ పెట్టుకొని దాన్ని స్టిచ్ చేసేసుకోవాలి. అలా స్టిచ్ చేసేసుకున్నాక మనం ఒక సర్కిల్ని డ్రా చేసేసుకోవాలి. లైనింగ్కి డ్రా చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని ఒక దగ్గర పెట్టుకొని పిన్స్ అనేటివి పెట్టుకోవాలి. అలా పిన్స్ పెట్టుకున్నాక మనము ఆ సర్కిల్ని స్టిచ్ చేసేసుకోవాలి. అలా సర్కిల్ని స్టిచ్ చేసుకున్నాక మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని సర్కిల్గా తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటే మనకు ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయిన ఫ్లవర్కి ఫ్రిల్స్ వస్తాయి కదా, అలా సర్కిల్గా తిప్పుకున్నప్పుడు మనకి ఫ్రిల్స్ అనేటివి వస్తాయి. ఫ్రిల్స్ వచ్చిన దానికి మనం పిన్స్తో సెక్యూర్ చేసుకొని దాని తర్వాత ఆ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ మనం నార్మల్గా ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసేసుకుంటే మనకి ఈ ఫ్లవర్ లాగా ఈ యూనిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ప్యాటర్న్ మనం హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు, అలాగే యోక్ పార్ట్కి పెట్టుకోవచ్చు.